ఏదైతే వాణిజ్య ఒప్పందం అమెరికా భారత్ల మధ్య వాణిజ్య ఒప్పందం జరగలేదు. దానికి కారణం ట్రంప్ ఎన్నిసార్లు ట్రై చేసినా మోడీ పలకలేదు ఫోన్ అన్నటువంటి దానికి సంబంధించి భారత విదేశాంగ శాఖ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చేసిన వ్యాఖ్యల మీద భారతదేశం స్పందించింది. ఇరు దేశాలకు సంబంధించిన వివిధ అంశాల్లో లాస్ట్ ఇయర్ ప్రధాని మోడీ ట్రంప్ 8 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారని భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. రష్యా చమురు కొనుగోలు చేసే దేశాల మీద అమెరికా అదనపు ఆంక్షలు విధించే బిల్లు మీద అవగాహన ఉందని, పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నామని చెప్పింది. అమెరికా వాణిజ్య మంత్రి శాఖ వ్యాఖ్యలు చూసాం. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మీద చర్చించేందుకు గత ఏడాది ఫిబ్రవరి 13 నాటికే ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి. అప్పటి నుంచి పరస్పర ప్రయోజనం చేకూరే వాణిజ్య ఒప్పందం కోసం ఇరుపక్షాలు పలుమార్లు సంప్రదింపులు జరిపాయి. వీటి గురించి అమెరికాలో వాణిజ్య మంత్రి వ్యాఖ్యల్లో స్పష్టత లేదు. అనేక సార్లు ఒప్పందానికి దగ్గరగా వచ్చాం. ఇప్పటికీ దీనిపైన ముందుకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నాం. గత ఏడాది 8 సందర్భాల్లో మోడీ అధ్యక్షుడు ట్రంప్ ఫోన్లో సంభాషించుకున్నారు అంటూ రణధీర్ జైస్వాల్ మన విదేశాంగ ప్రతినిధి చెప్పుకొచ్చారు. అదే సమయంలో బంగ్లాదేశ్లో మైనార్టీలు వాళ్ళ ఇళ్ళు వ్యాపారాల మీద వరుస దాడులు జరుగుతున్న అంశాన్ని గతంలోనే ప్రస్తావించాం. వీటిని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందంటూ బంగ్లాదేశ్కి తేల్చి చెప్పింది మన విదేశాంగ శాఖ. అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టనున్న 500% సుంకాల విధింపు బిల్లు గురించి అవగాహన ఉందని, ప్రస్తుత పరిణామాలు నిశ్చితంగా గమనిస్తున్నామంటూ భారత్ చెప్పుకొచ్చింది.